నమస్కారం. సిసిసి న్యూస్కి స్వాగతం. గోదావరి తీరంలో పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్ డీజిల్ కోసం గంటల తరబడి వాహన చోదకులు వేచి ఉంటున్నారు. కిలోమీటర్ లెక్కన వాహనాలు నిలిచిపోతున్నాయి. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. చమురు సంక్షోభం అసలు లేదని అధికారులు చెబుతున్నప్పటికీ కొన్ని బంకులు మూసివేయడంతో పలువురు ఆందోళనకు గురవుతున్నారు. గత 72 గంటలుగా ఇదే పరిస్థితి. డీజిల్ వినియోగదారులు పాటలపై రాజమండ్రి నగరానికి చెందిన డాక్టర్ లంకా సత్యనారాయణ స్పందించారు. అధికారుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మరి ఏ బంకు దగ్గర చూసినా విపరీతమైన జనం ఉంటున్నారు. వెహికల్స్తోనూ ఖాళీ టిన్నులతోనూ సీసాలతోనూ. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి కొరత లేదు, గ్యాస్కి కానీ డీజిల్కి కానీ పెట్రోల్కి కానీ అని చెప్పేసి అని ప్రభుత్వాలు చెప్తున్నారు. ప్రభుత్వ అధికారులు కూడా చెబుతూ ఉన్నారు. మరి వాళ్ళ టీవీల్లో చాలా ఛానల్స్లోనూ ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి కలెక్టర్ల వాళ్ళు కూడా ఎటువంటి కొరత లేదు, ప్రజలు ఇబ్బంది పడొద్దు అన్నారు. కానీ ఏ బంకులో చూసినా కానీ విపరీతమైన జనం ఉంటున్నారు. మరి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా ఏంటి ఇది? మరి వ్యాపారస్తులు కూడా బళ్ళు పెట్రోల్ కొట్టకుండా టిన్నులు తెచ్చినటువంటి వాళ్ళు కూడా సీసాల్లోనూ టిన్నులు కొట్టడం జరుగుతూ ఉంది. మరి టిన్నులు సీసాలు కొట్టించుకోవడం వల్ల ఆ ఇళ్లలో పెట్టుకుంటే చిన్నపిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సమస్య పరిష్కారానికి సిద్ధమైంది. తూర్పుగోదావరి జిల్లా డీజిల్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని జేసీ మేఘా స్వరూప్ ఒక ప్రకటన విడుదల చేశారు. అంతేకాదు డీజిల్ పెట్రోల్ కొరతపై ఫిర్యాదులకు హెల్ప్ లైన్ నెంబర్ను కూడా ఏర్పాటు చేశారు. 8074661259 వినియోగదారులు ఫోన్ చేయాలని కోరారు.